ఈ పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఈజ్ ఓకే, మంచిగానే ఉంది. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే నిన్న 1 ఇయర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేశారు కదా! స్టాచ్యూ ఇనాగ్రేషన్స్ గురించి అని చెప్పేసి చాలా వరకు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఉన్నాయి. కామెంట్స్ కూడా చేశారు కదా! ఒకటి ఏంటంటే కాంట్రవర్సీ ప్రతిజాలు ఉంటుంది. హ్మ్. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఆ గవర్నమెంట్ కన్వెన్స్ చేసుకుంటూ ఏదో ముంగటికి అడ్మినిస్ట్రేషన్ తీసుకుపోతుండే. అంటే ఎవరెవడి తెలంగాణ తల్లి ఎప్పుడు నిండుగా ఉండాల్సింది. ఇప్పుడు నిండత్వం తెలంగాణ అనేది తల్లి అంటే ఒక ఐడెంటిటీ ఏంటంటే అమ్మవారిని తెలంగాణ తల్లి అంటే దేర్ ఇస్ నో పర్టికులర్ తెలంగాణ తల్లి. అమ్మవారు జగన్మోహన్ పార్వతి మాత అని మనం మొక్కుతాం, అంతకంటే ఇంకేం లేదు. దానికి ఒక వర్షన్ ఇచ్చి అది డిఫరెంట్ కాదు, అందరూ ఒకటే, అది కామన్ దేవతగా తీసుకొని ప్రతిసారి వచ్చిన ప్రతి పార్టీ మారుస్తాం విగ్రహం అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అట్లానే వచ్చాను కాదు. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టాలనుకుంటే అది పబ్లిక్ యాక్సెప్ట్ అయింది కనుక దాని మీద ప్రాబ్లం లేదు. సో నిన్న కేటీఆర్ కూడా అన్నాడు మేము వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసేస్తాము అని చెప్పి. అది ఇక అది గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతనే కదా, టిల్ సచ్ టైమ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ కదా. ఇన్ కేస్ ఒకవేళ వచ్చిందే అనుకోండి, ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ వచ్చిన వాళ్ళంతా మార్చుకుంటూ పోతే ఇప్పుడు value జీవితంలో లేకుండా అవుతుంది సార్. అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంది, ప్రజలకు ఆయన మంచిగా చేస్తున్నాడు అని సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు విగ్రహాల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఒకటి రైట్, ఈ వెర్ బి ఇండివిజువల్లీ సాటిస్ఫై విత్ రూల్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి దే నాట్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం లేదు కనుక స్మూత్ గా కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ దే నో ఎనీ ప్రాబ్లం. సార్ ఓకే, అంటే పార్లమెంట్ నుంచి కూడా ఒక టాక్ వినిపిస్తుంది జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక చూడు సార్, ఇప్పుడు ఏందంటారు కన్నా ఏ గవర్నమెంట్ పవర్ లేదు దాని మీద వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అది ప్రజల డిస్క్రిప్షన్, పార్లమెంట్ డెసిషన్ తీసుకుంటారు. ఎలక్టెడ్ లీడర్స్ కలిసి డిసైడ్ చేస్తారు ఏది బెస్ట్ అనేది, అది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే వన్స్ ఒకసారి బిల్ పాస్ అయిందంటే అవుతుంది కదా. అపోజ్ ఎప్పుడు చేస్తాము? మనకు అది సూటబుల్ కానప్పుడు పబ్లిక్ అపోజ్ చేస్తారు. అపోజ్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు ఇది చిన్నదే ఇష్యూ, దీన్ని కూడా అమెండ్ చేయొచ్చు, దాని ముందు అపోజ్ చేయాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.